నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశ అంతరంగిక భద్రతకు అతిపెద్ద సవాల్గా పరిగణించబడిన భారతదేశ అంతరంగిక భద్రతకు మావోయిస్టులు అతిపెద్ద సవాల్గా పరిణమించారని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. మావోయిస్టులు 2 దశాబ్దాల ప్రస్థానంలో మధ్య భారతదేశంలోని కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. అబూజ్మట్ వంటి కంచు కోటలను ఏర్పాటు చేసుకుని నాయకులను, క్యాడర్ని కాపాడుకున్నారు. అడవి బిడ్డలకు అభివృద్ధి ఫలాలు చేరకుండా కనీసం రహదారుల వంటి ప్రాథమిక సదుపాయాలు, పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు వంటి సదుపాయాలను కల్పించకుండా ప్రభుత్వ యంత్రాంగం అస్తిత్వమే లేకుండా చేశారు. తమ హింసాయుత కార్యకలాపాలకు అడ్డుగా భావిస్తున్న పోలీసులు భద్రతా దళాలకు చెందిన వారినే కాకుండా సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలతో పాటు పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను సంహితం నిర్లక్ష్యంగా హతమారుస్తూ వచ్చారు. అమ్మా ఒక్క నిమిషం. ఏమండి, ఇగో ఒక్కసారి అట ఫోన్పే చేయవా? అమ్మొచ్చింది నేను వీడియో చేస్తా. ఈ సవాల్ని స్వీకరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చ్ 2026 నాటికి దేశంలో నక్సలెట్లు లేకుండా చేస్తామని ప్రతిమ బూనారు. అందుకు ప్రతిష్టమైన కార్యాచరణ రూపొందించారు. దానితో గుక్క తిప్పుకోలేక మావోయిస్టుల అగ్రనాయకులు వరుసగా రాలిపోతున్నారు. భారతదేశంలో మావోయిస్టు పార్టీ శైవ దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఇప్పుడు 4 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని, గత 10 ఏళ్లలో వారి హింసాకాండ 70% తగ్గిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లోని కర్రెగట్టుల కొండల చుట్టూ దట్టమైన అడవుల్లో ఉంటున్న మావోయిస్టులను మట్టుబెట్టడానికి ఏప్రిల్ 21న ఆపరేషన్ కగర్ ప్రారంభించారు. కగర్, సంకల్ప, బ్లాక్ ఫారెస్ట్, కర్రెగుట్టులు వంటి వివిధ పేర్లతో పిలువబడే ఈ ఆపరేషన్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ లేదా కోబ్రా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ పోలీస్, గ్రౌహౌండ్స్ ఆఫ్ తెలంగాణ పోలీస్ సిబ్బందికి చెందిన 10,000 మంది సిబ్బందిని మోహరింపజేశారు. అగ్ర నాయకులతో సహా దాదాపు 400 మంది మావోయిస్టులు కర్రెగుట్టలలో క్యాంపెయినింగ్ చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రారంభించారు. హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఇప్పటి వరకు అతిపెద్ద ఆపరేషన్ ని ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కూడా మే 11న నిలిపివేసే వరకు ఆ ప్రాంతంలోనే మకా వేశారు. పైన డ్రోన్ల సహాయంతో మావోయిస్టులున్న ప్రాంతాన్ని గుర్తించి భద్రతా దళాలు వయోభారంతో ఉన్న మావోయిస్టు అగ్రనేతలను లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఒకవైపు ఏరివేత, మరోవైపు లొంగిపోవాలన్న ప్రభుత్వం పిలుపుతో వృద్ధాప్యంలో ఉన్న మావోయిస్టులు సైతం అడవులకే పరిమితమయ్యేటట్లు చేశారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఒకటైన బీజాపూర్ జిల్లా అబూజ్మడ్ అడవులు దట్టంగా ఉంటాయి. ఎత్తైన కొండలు కూడా. ఇవి శత్రు దుర్భేర్యంగా ఉంటాయని భావించి మావోయిస్టులు దీన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎత్తైన కొండల నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంగా ఉన్న శత్రువులను కూడా బైనాక్యులర్స్ ద్వారా గుర్తించే అవకాశాలు ఉంటాయి. దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో దాదాపు 4,000 ఎకరాల్లో అబూజ్మడ్ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడికి రావడం భద్రతా బలగాలకు సాధ్యం కాదని మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకుంటారనే ప్రచారం ఉంది. అబూజ్మడ్ అడవుల్లో కీలక నాయకులు ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని నిఘా వర్గాలు అనుమానించి హెచ్చరించాయి. అక్కడే ఆయుధ తయారీ, శిక్షణ, సమావేశాలు జరుగుతుంటాయని నిఘా వర్గాలు గుర్తించాయి. అలాగే ప్రతి అగ్రనేతకు 4 అంచెల భద్రత కూడా ఉంటాయి. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేకసార్లు ప్రకటించారు. 2026 మార్చికి నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు బస్తర్ జిల్లాలో మావోయిస్టుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రంగంలోకి దిగింది. కేంద్ర రాష్ట్ర బలగాలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లి వామపక్ష తీవ్రవాదాన్ని తుదిముట్టించడానికి సిద్ధమయ్యాయి. అందులో భాగంగా దండకారణ్యం చుట్టూ కేంద్ర బలగాల వలయం ఏర్పాటు చేసింది. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఏర్పాటు చేసిన మావోయిస్టుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. అటు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చొచ్చుకుపోతున్నాయి. లోపల ఉన్న మావోయిస్టులు ఎవరూ బయటికి రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. డ్రోన్లతోనూ నిరంతరం నిఘా కొనసాగిస్తూ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO ద్వారా అమ్యూల్డ్ ఏరియల్ వెహికల్ UAVలను కూడా వినియోగిస్తున్నట్లు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న బలగాలకు చేరవేస్తూ వచ్చారు. ఇక కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా నిఘా పెట్టే డ్రోన్లను వాడుతున్నారు. మావోయిస్టులు మందు పాత్రలు పెట్టి ఉంటారని అనుమానిస్తూ బలగాలు అత్యాధునిక బాంబు నిర్వీర్య దళాలను రంగంలోకి దింపాయి. ఇలా ముప్పెట దాడి చేసి మావోయిస్టులను మట్టుబెడుతున్నారు. మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఉన్న కీలక నేతలందరూ వృద్ధాప్యంలో పడుతున్నారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది.
సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు 4 అంచెల భద్రత ఉంటుంది. అయితే కొత్త రకం లేకపోవడంతో కీలక నేతల భద్రత కూడా వారి ఒక సమస్యగా ఉందని తెలుస్తోంది. సంవత్సరం ప్రారంభం నుంచి భారీ ప్రాణ నష్టం సంభవించిన మావోయిస్టులు పరారీలో ఉన్నారు. అగ్రనాయకులు మాధ్వి హిబ్దా, దేవా బర్సే, దామోదర్ వారి తలపై ఒక్కొక్కరికి ₹1,00,00,000 రివార్డుని మోస్తున్నారు. అడవుల్లో లోతుగా దాగి ఉన్నారని, వారికి ఇతర మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన 216 గుహలు అక్కడక్కడ ఉన్నాయని నమ్ముతారు. ఒకప్పుడు మావోయిస్టుల కోటగా పరిగణించబడే అబూజ్మర్లోని వారి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక సిఆర్పీఎఫ్ పోస్ట్ వారిని దట్టమైన అడవులకు పారిపోయేలా చేసింది. అతని చుట్టూ 3 భద్రతా వలయాలు ఉండడంతో హిద్మా చాలా సందర్భాల్లో పట్టుబడకుండా తప్పించుకోగలిగాడు. హిద్మా ఈ సంవత్సరం జనవరి వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్ నాయకత్వం వహించినప్పటికీ అతడు ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడు. దేవా PLGA ప్రస్తుతం కమాండర్. 700 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కొండకు నిటారుగా ఎక్కడం, మొత్తం ప్రాంతంతటా మందుగుండు సామాగ్రి విస్తరించి ఉండడం భద్రతా దళాల వేగవంతమైన పురోగతికి ఆటంకం కలిగించింది. అత్యంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 18 మంది సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక గనిపై కాలు వేసిన మరొక కమాండోను రక్షించే ప్రయత్నంలో 204 కోబ్రా బెటాలియన్కి చెందిన అసిస్టెంట్ కమాండర్ సాగర్ బరాడో మరొక గనిపై కాలు చేయడంతో అతని కాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఎడమ కాలు తొలగించాల్సి వచ్చింది. 21 రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో 15 మంది మహిళలు సహా 31 మంది మావోయిస్టులు, 21 మంది ఎన్కౌంటర్లలో మరణించారు. వారిలో 28 మందిని గుర్తించారు. వారిలో కొందరు కలిపి 1.72 కోట్ల రివార్డులు ఉన్నాయి. విస్తారమైన ప్రాంతాన్ని దళాలు తనిఖీ చేస్తుండగా 400కి పైగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు అడవిలకి పరిమితం కావడానికి చేసిన సన్నాహాలు వారి వద్ద ఉన్న భారీ రేషన్ నిల్వలను బట్టి అంచనా వేయవచ్చు. అవి నెలల తరబడి కాకపోయినా వారాల తరబడి వారికి అండగా నిలిచేవి. 818 అండర్ బ్యారెల్ గ్రానైడ్ లాంచర్లు, 35 ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఇన్సార్ రిఫిల్స్, పెద్ద మొత్తంలో కార్డుటెక్స్ వైర్లను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కర్రెగుట్టలు, కొండలపై భద్రతా దళాల ఆధిపత్యం వారిని ఇటీవల వరకు తమ అభేద్యమైన కోటగా పరిగణించిన ప్రాంతం నుంచి తరిమి కొట్టినట్లు చేసింది. అగ్రనాయకులు హిద్మా, దేవా, దామోదర్తో ఇతరులతో పాటు తప్పించుకోగలిగినప్పటికీ మావోయిస్టులు నిరాశ్రయులయ్యారు. పూర్తిగా గందరగోళంలో ఉన్నారు. గత సంవత్సరం వారు తమ క్యాడర్లలో 280 మంది కోల్పోయినప్పటికీ ఈ సంవత్సరం వారు ఇప్పటికే 200 మందికి పైగా కోల్పోయారు. ఇన్ఫార్మర్ల సాకుతో 20 మంది భద్రతా సిబ్బంది హతమయ్యారు. ఇక ఇన్ఫార్మర్ల పేరుతోటి 20 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 16 మంది గ్రామస్తుల్ని మావోయిస్టులు చంపారు. తప్పించుకున్న మావోయిస్టులు వేరే చోట గుమ్మిగూడకుండా నిరోధించడానికి ఛత్తీస్గఢ్ పక్కన ఉన్న రాష్ట్రాల్లో నిఘాను సిద్ధం చేసి వారిని తటస్థీకరించడం ద్వారా ఒత్తిడి కొనసాగిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు నిర్వహించే సమన్వయంతో కూడిన ఆపరేషన్లు ఫలితాలనిస్తున్నాయి. ఇక భద్రతా దళాల అవిశ్రత, దృఢ నిశ్చయంతో చేసిన ప్రయత్నాల కారణంగా దాదాపుగా ఓడిపోయిన మావోయిస్టులు ఇటీవల శాంతి చర్చలంటూ విఫల ప్రయత్నం చేస్తున్నారు. కాల్పుల విరమణ కోసం వారి తీవ్ర విజ్ఞప్తి మధ్య మే 8న తెలంగాణలోని ములుగు జిల్లాలోని నూగూరు అడవులలో మావోయిస్టులు మెరుపుదాడి చేసి గ్రౌండ్స్ కి చెందిన 3 కమాండర్లను చంపారు. అందువల్ల వారి ఉద్దేశాలు సందేహాస్పదంగా కనిపిస్తున్నాయి. భద్రతా దళాలు భయపడుతున్నట్టుగా ఏదైనా కాల్పుల విరమణ లేదా శాంతి చర్చలు కేవలం తమను తిరిగి సమూహపరచడానికి, నియమించుకోవడానికి, ఆయుధ సంపత్తిని తిరిగి నింపడానికి మాత్రమే ఉద్దేశించినట్లుగా స్పష్టమవుతుంది. మే 14న బీజాపూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ కగర్ అనేది నక్సలిజం ముగింపు ప్రారంభమని సిఆర్పీఎఫ్ డీజీ పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన మార్చి 2026 గడువుకు ముందే భద్రతా దళాలు నక్సలిజాన్ని దాని తార్కిక ముగింపుకు తీసుకెళ్లి తుడిచిపెట్టేందుకే దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్కౌంటర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే ప్రథమం. ఆ ఎన్కౌంటర్లో కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మరణించారు. 2004లో నాటి పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ కలిపి మావోయిస్టు పార్టీగా ఏర్పడినప్పుడు 42 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటైంది. 21 ఏళ్లలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, సహజ మరణాలతో కేంద్ర కమిటీలోని సభ్యుల సంఖ్య 16కు తగ్గిపోయింది. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 11 మంది కాగా జార్ఖండ్కు చెందిన వారు 3, ఛత్తీస్గఢ్కి చెందిన వారు 2. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ కగర్తో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదురయ్యారు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో కీలక నాయకులు కూడా ఉంటున్నారు. ఏదేమైనా ఆపరేషన్ కగర్ లక్ష్యం త్వరలోనే నెరవేరబోతున్నట్టుగా అర్థమవుతుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.